తత్సత్. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివైభవ పురి గోస్వామినామినే గౌరవాణి ప్రచారాయ దృఢసంకల్పమూర్తయే కృష్ణశక్తిస్వరూపాయ శ్రీభక్తిప్రదాయినే నమః. యస్య ప్రసాదాయ భగవత్ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి ధ్యాయం సువంతస్యాయ శత్రుసంధ్యాం వందే గురుశ్రీ చరణారవిందం విశ్వసర్గవిసర్గాదీనవలక్షణలక్షితం శ్రీకృష్ణాఖ్యం పరం ధామ జగద్ధామ నమామితం. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భజ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి ఓం. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదుల వారు, పూజ్యపాద త్రిజన స్వామి భక్తి గంగణ వనమహారాజు గారు, పూజ్యపాద హరిదాస్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన ఈ సండే క్లాసెస్లో శ్రీ రుక్మిణి కృష్ణుల యొక్క వివాహం గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఎప్పుడైతే రుక్మిణీదేవి తన యొక్క మనసుని సంపూర్ణంగా శ్రీకృష్ణునికి సమర్పించిందో, ఇక కృష్ణుడే నా భర్త, నా సర్వము, ఇక వివాహం చేసుకుంటే కృష్ణుడిని మాత్రమే చేసుకుంటాను అని సంకల్పించింది. సరే, ఇంట్లో అన్నయ్య రుక్మి తాను తన స్నేహితుడైన శిశుపాలుడికి మాట ఇచ్చాడు, నా చెల్లెల్ని ఇస్తే నీకే ఇస్తాను. కానీ ఇంట్లో తండ్రి గారు భీష్మకుడు మిగతా వారందరూ కూడా రుక్మిణికి జోడి కృష్ణుడే. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, నారదముని ఎన్నోసార్లు ఈ కుండనిపూరి వచ్చారు, విదర్భ దేశం, మహారాష్ట్ర. ఎన్నోసార్లు శ్రీకృష్ణ యొక్క గుణాలని గానం చేశారు. రుక్మిణీదేవి ఆ యొక్క గుణాలని ప్రతిసారి వినేది. ఆ నారదమునే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రుక్మిణీదేవి యొక్క గుణాలని గానం చేసేవారు.
మరి శ్రీకృష్ణుడు కూడా వివాహం చేసుకుంటే రుక్మిణిని చేసుకుంటాను అని ఆయన కూడా సంకల్పించారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ భావంతో అయితే నన్ను భజిస్తారో నేను అదే భావంతో వారికి ప్రత్యుత్తరం చెప్తాను అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎవరు ఏ భావంతో అయితే నన్ను ప్రేమిస్తారో అదే భావంతో వారిని నేను సమాధానం ఇస్తాను అని చెప్పి. నిజానికి జీవులకి కృష్ణుడికి నిత్య సంబంధం ఉంది. ఈ సంబంధం అనేది నిత్యము, శాశ్వతము. కానీ దుర్భాగ్యం వల్ల, భౌతిక సంపర్కం వలన ఈ సంబంధాన్ని మర్చిపోయాము. ఏ సంబంధం అయితే శాశ్వతమైన సంబంధము, నిత్య సంబంధం. కృష్ణుడిని ప్రేమించడానికి పెద్దగా అభ్యాసం అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు. ఎందుకంటే నిత్య సంబంధం, శాశ్వత సంబంధం. కేవలము భౌతిక సంపర్కం వల్ల మర్చిపోయాడు అంతే. మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ వచ్చేస్తాడు. కానీ దుర్భాగ్యం వల్ల కృష్ణుడితో ఉన్న ఈ సంబంధాన్ని మర్చిపోయి, కానీ శాశ్వతమైన సంబంధం ఉంది, నిత్య సంబంధం ఉంది, కానీ కృష్ణుడిని మర్చిపోయాము భౌతిక సంపర్కం వల్ల. కానీ ఈ సంబంధము ప్రేమించడం, ఇదే సంబంధం, ప్రేమించడం. చూడండి, ఈ భౌతిక జగత్తులో ఇటువంటి వ్యక్తి ఎవరు లేరు ప్రేమించకుండా ఉండడం. ప్రేమించడం అంటే ఏంటి? కేవలం స్త్రీ పురుషులు ప్రేమించడం ఇదే ప్రేమించడం కాదు. ప్రేమించడం అంటే ఇష్టపడడం, ఒక వ్యక్తి యొక్క బాగోగుల గురించి తెలుసుకోవడం, అతని బాగోగుల్ని తన బాగోగులుగా అనుకొని తన బాధ్యతని నెత్తి మీద వేసుకోవటం, సర్వము సమర్పించడం, అతని యొక్క ఆనందం కోసం ఏదైనా చేయడం. ఈ విధంగా ఈ లోకంలో ఎవరు లేరు అసలు. నిజానికి జీవుడికి భగవంతుడికి ఈ ప్రేమానురాగ సంబంధం అనేది నిత్యం ఉంది, శాశ్వతం ఉంది. కేవలం తాత్కాలికంగా భౌతిక సంపర్కం వల్ల కృష్ణుడి ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది విషయం. కృష్ణుడి ప్లేస్లో జీవుడు కృష్ణుడు మధ్యలో ఇంకెవరు లేరు అసలు. కానీ కృష్ణుడు ప్లేస్లో చూడండి, ఒక వ్యక్తి తన దగ్గర ఏమి లేవు, తన శరీరాన్ని తాను ఇష్టపడతాడు. చూడండి, తన శరీరాన్ని ప్రేమించుకోవడం మొదలు పెడతాడు. అంతెందుకండి, తల్లిదండ్రులను ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించడం, భర్తను ప్రేమించడం, భార్యను ప్రేమించడం, బంధువులను ప్రేమించడం, అసలు ఇంకేమీ లేదు. కుక్కల్ని ప్రేమించడం, కుక్కలను కూడా ప్రేమిస్తున్నారు ఈరోజు. ఇంతగా ప్రేమిస్తున్నారంటే ఇంకా చనిపోయేటప్పుడు కుక్కను స్మరించి కుక్క అయిపోతాడు, అంతగా ప్రేమిస్తున్నారు. మరి ఈ ప్రేమ అనేది శాశ్వతమైనది. ప్రేమ ఉంది, ప్రేమించడం ఎవరు నేర్పక్కర్లేదు. కానీ ఎవరిని ప్రేమించడం అనేది శాస్త్రం నేర్పింది. తప్పుగా మనము కుక్కల్ని, నక్కల్ని, మరి జీవుడిని కూడా ప్రేమించడం, ఇది కూడా శాశ్వతం కాదు, ఇది కూడా సుఖవంతం కాదు, ఇది కూడా ఆనందం కాదు. జీవుడిని ప్రేమించాలి, జీవుడు భగవంతుడిని మాత్రం ప్రేమించాలి. మరి తాత్కాలికంగా మనము కొంత వ్యక్తుల్ని మనం ఆ ప్లేస్లో పెడుతున్నాం, కృష్ణుని ప్లేస్లో. చూడండి, ఇలా కృష్ణుడి నుండి దూరం అయిపోతున్నాం విషయం అది. కానీ రుక్మిణీదేవి నారదముని ముఖారవిందం నుండి చిన్నప్పటి నుంచి కృష్ణుని యొక్క గుణాన్ని శ్రవణం చేసింది కాబట్టి ఇక కృష్ణుడే సర్వం అనుకున్నది. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. సరే, రుక్మిణి ఒక బ్రాహ్మణుని పిలిచింది, ఎవరినైతే చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన పిలిచి తన యొక్క మనోభావాల్ని ఒక పత్రం మీద వ్యక్తం చేసి ఆ పత్రం ఆయన చేతిలో పెట్టింది. స్వామి, ఈ జన్మకు మీ రుణాన్ని నేను తీర్చుకోలేను, ఈ ఒక్క సహాయం చేయండి. నిజానికి
అంతఃపురంలో ఎవరు ప్రవేశించడానికి లేదు. మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని లోపలికి రానిచ్చారు. లేకపోతే అసలు ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరు లోపలికి రారు, లోపల ఉన్న వ్యక్తులు కూడా బయటికి వెళ్ళడానికి లేదు. ఇంత కట్టుదిట్టం చేసేసారు. కనుక దయచేసి నా యొక్క మనోభావాన్ని ఈ పత్రం మీద రాశాను. ఈ పత్రం శ్రీకృష్ణుడికి చేరేటట్లుగా సహాయం చేయండి అంటూ ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టింది పత్రం. బ్రాహ్మణుడు వెళ్ళారు. ద్వారకాలో శ్రీకృష్ణుడు బలరాముడు ఈ విధంగా నియమం చేశారు. ఎవరొచ్చినా కూడా ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ప్రశ్నలు వేయాలి. కానీ బ్రాహ్మణుడు వస్తే లోపలికి ఇంకా ప్రశ్నించక్కర్లేదు. మరి తనిఖీలు చేయరన్నమాట, లోపలికి ఎలా చేస్తారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు వచ్చారు, సింహాసనం మీద కూర్చున్నారు కృష్ణుడు, బంగారు సింహాసనం మీద. బ్రాహ్మణుడు చూడగానే లేచని స్వాగతం చెప్పారు, ఆయనకి సత్కారం చేశారు, కాలు కొట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చారు, పుష్పమాల వేశారు, చందనం వేశారు, కూర్చోబెట్టారు. మరి రకరకాల పానీయాలు, ఆహార పదార్థాలు అన్నీ పెట్టి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి పల్లకి. విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వయంగా శ్రీకృష్ణుడు తన హస్తకమలంతో ఆయన పాదాలని మర్దం చేస్తున్నాడు. అబ్బా, ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు, అలసిపోయి ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు కూడా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రశ్నించలేదు. నిజానికి బంధువులు మరి ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు, మన ఇంటికి వస్తారు, అతిథి. మరి అతిథి రూపంలో వచ్చినప్పుడు మనం ఒకసారి దారిలోనే అడుగుతారు, ద్వారం దగ్గరే అడుగుతారు, ఏదో పని మీద వచ్చి ఉంటారు, ఊరికే వచ్చి ఉంటారేంటి అన్నట్లు. నిజానికి మరి కృష్ణుడు చూడండి, అతిథుల్ని ఏ విధంగా సత్కరించాలి, సన్మానించాలి. ఎప్పుడైతే విశ్రాంతి తీసుకున్న తర్వాత పాదాలను నొక్కుతూ అప్పుడు కృష్ణుడు అన్నారు, స్వామి ఎంతో దూరం నుంచి వచ్చినట్టున్నారు, మీకు ఏ విధంగా నేను సహాయం చేయగలను? ద్వారకాకు వచ్చారు, ఇంత సముద్రం మధ్యలో ఉంది ద్వారక, మరి ఇంత దూరం వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండొచ్చు అని చెప్పి అడిగారు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నారు, స్వామి కుండనీపురం నుంచి రాజకుమార్తె శ్రీ రుక్మిణీదేవి స్వయంగా నన్ను పంపించింది. మరి ఆవిడ తన మనోభావాల్ని వ్యక్తం చేస్తూ ఇదిగో ఈ ఉత్తరంలో రాసింది, మరి మీరు చదువుకోండి, తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. అప్పుడు కృష్ణుడు అన్నారు, సరే ఉత్తరం తెచ్చారు, మీరే చదివి పెట్టండి. స్వామి మీ పర్సనల్ లెటర్ ఇది, నేను చదవకూడదు. అప్పుడు కృష్ణుడు అన్నారు, నాకు పర్సనల్స్ ఏం లేవు, ఉండేవి, అంతా ఓపెన్. మరి నా గురించి ఋషి మునులు, పెద్ద పెద్ద మహాత్ములు, పరమహంసలు వారు ధ్యానిస్తున్నా కూడా నేనేం చేస్తున్నా కూడా వాళ్ళు తెలిసిపోతుంది. వారు అడవిలో ఎక్కడో కూర్చొని ఒక్కసారిగా ధ్యానిస్తే నేను ద్వారకాలో ఇప్పుడు ఏం చేస్తున్నాను వారికి తెలిసిపోతుంది. ఇంకా పర్సనల్ ఏంటి, మళ్ళీ నా సీక్రెట్స్ ఏంటి? ప్రస్తుతం నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, అడవిలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానించే వారికి వారికి తెలిసిపోతుంది. అలాంటప్పుడు లెటర్లో ఏముంది వారికి తెలియదేంటి? కనుక మీరే చదివి పెట్టండి. అప్పుడు బ్రాహ్మణుడు చదువుతున్నారు, చాలా అద్భుతంగా రాశారు. రుక్మిణీదేవి తన మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఒక 7 శ్లోకాల్లో రాశారండి. ఈరోజు మొట్టమొదటి శ్లోకం మనం చెప్పుకుంటాం. శ్రీ రుక్మిణీ ఉవాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతో గతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్జలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమభద్రపం మే. ఆ రోజుల్లో సంస్కృత భాష వాడుకల్లో ఉండేది కనుక ప్రతివారు కూడా సంస్కృతంలో మాట్లాడేవారు. కనుక సంస్కృతంలోనే రాస్తున్నారు ఈ శ్లోకాలు. రుక్మిణీదేవి మొట్టమొదటి శ్లోకంలో చెప్తుంది, భగవంతుని సంబోధిస్తుంది. ఇక్కడ
శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే. భువన సుందర సంబోధిస్తుంది చూడండి. నిజానికి ప్రేమికుడు ప్రేమికురాలు. ఇక్కడ మొట్టమొదట ప్రియురాలు తన మనోభావాన్ని వ్యక్తం చేస్తూ రాస్తుంది స్వామికి. ఇక్కడ కృష్ణుడేమి మొట్టమొదట రాయలేదు, అసలు ఇప్పటి వరకు అసలు చూసుకోలేదు, రాయలేదు. మొట్టమొదట ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, ఇంకా రాయక తప్పలేదు. రుక్మిణీదేవికి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక 2 రోజుల్లో పెళ్ళి. ఇప్పుడు వ్యక్తం చేయకపోతే మరి ఇంకా తర్వాత వ్యక్తం చేసి లాభం ఏంటి? కనుక ఇక్కడ మొట్టమొదటి కృష్ణుని సంబోధిస్తుంది భువన సుందర. మొత్తం 14 లోకాల్లో మీ అంత అందము ఇంకెవరికి లేదు, ఇంత సౌందర్యవంతులు మీరు, అందుకే భువన సుందర. అప్పుడు కృష్ణుడు అనుకుంటున్నారు, ఎప్పుడు చూసావేంటి నన్ను, ఇంత అందంగా ఉన్నాను నేను అని అంటున్నావు, ఎప్పుడు చూసావేంటి, నేను అసలు నేను చూడలేదు, నువ్వెప్పుడు చూసావు? నేను చూడలేదు స్వామి. శృత్వా విన్నాను. శృత్వా అంటే విన్నాను. అప్పుడు కృష్ణుడు అన్నారు, ఎప్పుడు విన్నావేంటి, ఏం విన్నావు? శృత్వా గుణాన్, మీ యొక్క గుణాల్ని ఇంతగా గానం చేసేవారు నారదముని. చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాను ఇన్ని విన్నాను. శృత్వా గుణాన్, మీ యొక్క గుణాల్ని, మీ యొక్క నామాల్ని, మీ రూపం గురించి, మీ నామం గురించి, మీ గుణాల గురించి, మీ లీలల గురించి, మీ ధామం గురించి అన్నిటినీ వింటూ వస్తున్నాను. అందుకే మీరు భువన సుందర అని తెలిసిపోయింది మాకు. భువన సుందర. మొత్తం 14 లోకాల్లో మీ అంత సౌందర్యం ఇంకెవరికి లేదు. చూడండి, భగవాన్ అంటాము. భగవాన్ 4 అక్షరాలు. భగవాన్. భగవాన్ కేవలం ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. సరదాగా అప్పుడప్పుడు వేరే వారికి కూడా సంబోధిస్తుంటారు. వ్యాస భగవానుడు, మిగతా వారికి కూడా, శివుణ్ణి కూడా ఒక్కోసారి భగవంతుడు అని అంటారు. ఈ రకరకాలుగా సంబోధిస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడు అనే శబ్దం కేవలం భగవంతుడికి, కృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. భగవానుడు అంటే అసలు శబ్దం ఏంటి, అర్థం ఏంటి? భగ అంటే 6 విభూతులు సంపూర్ణంగా, వాన్ అంటే కలిగి ఉన్నవాడిని భగవంతుడు అంటారు. భగ అంటే 6 విభూతులు సంపూర్ణంగా ఉండాలి. ఊరికే కొద్దిగా గొప్ప కాదు, 6 విభూతులు సంపూర్ణంగా ఎవరిలో కలిగి ఉంటే ఆయన, వాన్ అంటే కలిగి ఉంటే అతను భగవంతుడు. మరి 6 విభూతులు ఏంటి? సంపూర్ణమైన సౌందర్యం. మొట్టమొదటి విభూతి సంపూర్ణమైన సౌందర్యం. రెండవ విభూతి సంపూర్ణమైన ఐశ్వర్యము. మూడవ విభూతి సంపూర్ణమైన శక్తి, పరాక్రమం. నాలుగవ విభూతి సంపూర్ణమైన జ్ఞానం. ఐదవ విభూతి సంపూర్ణమైన యశస్సు, కీర్తి. ఇక 6వ విభూతి ఇన్ని ఉండి కూడా వైరాగ్యం సంపూర్ణంగా ఉండాలి. ఈ 6 విభూతులు ఎవనిలో పూర్ణంగా సంపూర్ణంగా ఉన్నాయో ఆయన భగవంతుడు. శాస్త్రం చెబుతుంది భగవంతుడు ఎవడు పడితే వాడు భగవంతుడు కాదు. ఈ 6 విభూతులు సంపూర్ణంగా ఉండాలి, ఆయన భగవంతుడు. ఇక్కడ మొట్టమొదటి విభూతి గురించి రుక్మిణీదేవి సంబోధిస్తుంది, భువన సుందర. చూడండి, మొట్టమొదటి విభూతి సౌందర్యం గురించి చెప్పుకున్నాం. భగవంతుడు ఇంతగా సౌందర్యవంతుడు, ఇంత అందం ఉంటుంది ఆయన దగ్గర. ఇక ఆయనకి సమానమైన వారు ఎవరు లేరు. ఇంకా ఆయనకంటే హెచ్చున్న వాళ్ళు ఎవరు లేరు. సమానమైన వాళ్ళు ఎవరు లేరు. పోనీ మిగతా దేవతల గురించి, మిగతా చాలా పెద్ద పెద్ద ప్రాముఖ్యం కలిగిన వారి గురించి చర్చించినా కూడా భగవంతుని యొక్క
కాలి చిటికిన వేలు గోటికి కూడా సమానం కాదు. మిగతా ప్రాముఖ్యం ఉన్న వాళ్ళని చర్చించి తీసుకొచ్చినా కూడా మరి ఇంకా ఇంత అని చెప్పలేము అసలు. మరి భగవంతుడి సౌందర్యం గురించి వర్ణించేటప్పుడు వేదాలు అంటున్నాయి, స్వామి మేము కూడా అసంపూర్ణము. వేదాలు పూర్ణము, నిజానికి శాస్త్రాలు పూర్ణము, వేదాలు పూర్ణము. మరి వేదాలు స్వయంగా అంటున్నాయి మేము కూడా అసంపూర్ణం స్వామి. ఇదేంటిది మీరు అసంపూర్ణం ఎలాగా? స్వామి మీ సౌందర్యం గురించి వర్ణించడానికి మా దగ్గర అసలు మాటలు లేవు, శబ్దాలు లేవు, వాక్యాలు లేవు. ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పాలి కదా. మరి చెప్పడానికి వేదాలు తిరిగి తీసినప్పుడు మరి మీ సౌందర్యం గురించి వర్ణించడానికి మా దగ్గరికి అసలు మాటలే లేవు, మేము చేతులు ఎత్తేసాం అని వేదాలు అంటున్నారు. అంటే అంత సౌందర్యంగా మరి కోటి మన్మథ లావణ్యం. ఒక మన్మధుడే ఒక బ్రహ్మాండాన్ని ముంచేస్తాడు తన సౌందర్యంతో, ఒక బ్రహ్మాండాన్ని ముంచేస్తాడు ఒక మన్మధుడు. మరి శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యము కోటి మన్మథ లావణ్యం. కోట్ల మన్మధులు ఒకేసారి వచ్చి తమ సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తే, ఒకేసారి కోటి మన్మధులు ఒకేసారి వచ్చి తమ సౌందర్యాన్ని వ్యక్తం చేస్తే, ప్రదర్శిస్తే, ఆ సౌందర్యం అంతా కలిపి కూడా భగవంతుడి చిటికిన వేలు గోటి కూడా సమానం కాదు. ఇంకా మొత్తము అంగమంతా అది వేరే విషయం. స్వామి యొక్క అంగాలు పరిపూర్ణము. ఇంతగా అంటే అసలు వర్ణించడానికి మాటలే లేవు, అంత అందంగా ఉంటారు స్వామి. ఎప్పుడైతే శ్రీరామావతారంలో శ్రీరాముడిగా స్వామి వచ్చినప్పుడు దండకారణ్యంలో ఋషిమునులు కోట్ల మంది మోహింపబడ్డారు స్వామి సౌందర్యం చూసి. చూడండి, సర్వసాధారణంగా ఈ లోకంలో మనం చూస్తాము, మరి మగవాడిని చూసి మగవాడు మోహింపబడతాడే, పోనీ ఆడవారిని చూసి ఆడవారు మోహింపబడతారే, ఎంత అందంగా ఉండనింది బాగుంది అని అంటారు కానీ మోహింపబడతారే. కానీ ఋషిమునులు వారు మగవాడు, మరి శ్రీరామచంద్రుడు మగవాడు, మరి వీరందరూ ఇంతగా మోహింపబడ్డారు. ప్రతిరోజు వచ్చి స్వామిని దర్శించినా కూడా తనివి తిట్టం లేదు. ఒకసారి వ్యక్తం చేశారు, స్వామి సీతాదేవి ఏ విధంగా మిమ్మల్ని అనుసరించి సేవిస్తుందో ఆ విధంగా మమ్మల్ని కూడా అనుగ్రహించండి, మేము సీతాదేవిలా మీకు సేవిస్తాము అని వ్యక్తం చేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, మరి సీతాదేవి లాగా ఈ జన్మలో కాదు, ఈ జన్మలో ఏకపత్ని వ్రతము, కేవలం సీతాదేవి మాత్రమే స్వీకరిస్తాను. మీరు సీతాదేవి లాగా సేవించాలంటే మళ్ళీ కృష్ణావతారంలో మీరందరూ గోపికలైతారు, అప్పుడు సీతాదేవి లాగా నన్ను సేవించవచ్చు అని చెప్పి స్వామి అన్నారు. అంటే అంత సౌందర్యం. ఇక అప్పుడు మర్యాద పురుషోత్తముడు రూపంలో వచ్చినప్పుడే శ్రీరాముడి సౌందర్యం ఎంతగా ఉంది. ఇప్పుడు లీలా పురుషోత్తముడు, మరి లీలా పురుషోత్తముడు స్వయంగా కృష్ణుడు వచ్చాడంటే ఇంకెంత సౌందర్యం. అంతెందుకండి, సౌందర్యం గురించి మాట్లాడుకుంటున్నా, స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క నీడను చూసి మోహింపబట్టి ఆలింగనం చేసుకుంటున్నాడు. అంటే అంత సౌందర్యం ఉంటుంది. స్వయంగా కృష్ణుడు ఎప్పుడైతే ఒకసారి శ్రీకృష్ణుడు యశోదమ్మ ఇంతగా ఆభరణాలతోటి ఆయన్ని తయారు చేసేసి తలస్నానం చేయించి ఇంట్లో ఉన్న అన్ని సామాన్లన్నింటినీ తీసుకొచ్చి కృష్ణుడు అంగానికి పెట్టేసింది. మరి ఇది పెడితే ఎలా ఉంటుంది, అది పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ పాపడి బిళ్ళ పెడితే ఎలా ఉంటుంది, ముక్కుకు బేసలు పెడితే ఎలా ఉంటుంది, చెవులకి మరి కమ్మలు పెడితే ఎలా ఉంటాయి, అన్ని రకాలు పెట్టింది. ఎప్పుడైతే గోపబాలు వచ్చారు, వారు చూశారు, వాళ్ళు కూడా కొన్ని పెట్టేస్తున్నారు. మరి అడవిలో దొరికే పుష్పాలని మాలగా తయారు చేసి కృష్ణుడికి ఇస్తున్నారు, పుష్పాలంకరణ చేసేస్తున్నారు మొత్తం. ఇవన్నిటినీ చేసినా కూడా ఇవన్నీ కూడా కృష్ణుడి అంగానికి స్పర్శ చేయడంతో వాటికి అందం వచ్చింది. నిజానికి మనము అలంకరిస్తాము దేనికోసం? మనం అందంగా కనిపించడానికి. మంచి డిజైన్ కలిగిన బట్టలు వేసుకుంటాం, అందంగా నేను కనిపించాలి జనాలకి. మరి రకరకాల ఏమైతే
మరి రకరకాల క్రీములు కానీ ఏమన్నా మొత్తానికి అన్నీ వేసుకుంటాము. నేను అందంగా కనిపించాలి జనాలకి. కానీ కృష్ణుడు ఇంత పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడు, కృష్ణుడి స్పర్శతోటి వాటికి అందం కలుగుతుంది. నిజానికి కృష్ణుడికే అందము, ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణము. ఆయనకి ఏ వస్తువు అవసరం లేదు అందం చేకూర్చడానికి. కృష్ణుడికి ఫలానా డ్రెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తాడు, ఫలానా ఆభరణాలు వేస్తే అందంగా కనిపిస్తాడు, ఇలా లేదండి. ప్రతి ఆభరణము, ప్రతి సౌందర్యము, ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క అంగస్పర్శ చేసి వాటికి అందం కలుగుతుంది, వాటికి పరిపూర్ణత కలుగుతుంది. మరి ఈ లోకంలో ఎవరుండరు అలాగా? ఫలానా వస్తువు రాగానే వస్తువుకు అందము. ఇప్పుడు అంతెందుకండి, అప్పుడు సరదాగా మనం అంటూ ఉంటారు, అబ్బా 10,000 రూపాయల డ్రెస్సు బూడిదలో వేసుకుంది, ఆవిడ వేసుకున్నది అబ్బా అబ్బా ఆ డ్రెస్సు అసహ్యం అయిపోయింది ఆవిడకి వేసుకున్నది. చూడు, 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొని ఆవిడ వేసుకున్నది. మరి ఆవిడ వేసుకోవడంతో ఆ 10,000 రూపాయల డ్రెస్ కూడా 10 రూపాయల డ్రెస్ లాగా అయిపోయింది. మరి ఆవిడ స్పర్శ చేయడంతో ఆ డ్రెస్ కూడా, మరి ఆ డ్రెస్సును కూడా చూడబుద్ధి కావడం లేదు, అంత కాస్ట్లీ డ్రెస్ అయినా కూడా. ఎందుకంటే ఆవిడ స్పర్శతోటే ఆ డ్రెస్ యొక్క మూల్యం చెడిపోయింది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నీకు సెట్ కాదు ఇది, 500 రూపాయల డ్రెస్ వేసుకో సరిపోతుంది. మరి ఇక్కడ ఇంత అందంగా ఉంటారు స్వామి. సూరదాసుడు పేరు వినే ఉంటారు. సూరదాసుడు ప్రతిసారి ఆయనకి జన్మతః అంద అంటే కళ్ళు కనిపించు, జన్మ నుంచే కళ్ళు కనిపించు ఆయన. కానీ గొప్ప భక్తుడు ఆయన. తన యొక్క కవిత్వంతో కృష్ణుడిని మెప్పించారు, ఇంతగా మెప్పించారు. స్వయంగా కృష్ణుడు వచ్చి చేతులు కట్టుకొని వినేవారు ఆయన కవిత్వాన్ని, ఆయన పద్యాలను. సరే, సూరదాసుడు మందిరాలని దర్శించేవారు, వెళ్ళేవారు, దర్శించేవారు. అక్కడున్న ఒకసారి బాంకే బిహారీ పేరు వినే ఉంటారు, బృందావనంలో బాంకే బిహారీ. అక్కడ ఉన్న పూజారులు సూరదాసుని అడిగేవారు, ప్రతిసారి రోజు వచ్చేవారు, దర్శించేవారు. ఆ పూజారులు అడిగారు సూరదాసుని, అయ్యా రోజు వస్తున్నాము, ఈరోజు స్వామి ఏం డ్రెస్ వేసుకున్నారు చెప్పే అని అడిగేవారు. మరి కరెక్ట్గా చెప్పేవారు ఆయన, ఈరోజు పలానా డ్రెస్ వేసుకున్నారు స్వామి, డ్రెస్సు ఇలా ఉంది, ఇలా పెట్టారు, పూలమాల ఇలా వేశారు, అలా అన్నీ వర్ణించేవారు. అక్కడ ఉన్న పూజారులకి ఆశ్చర్యం వేసేది. ప్రతిరోజు దర్శించుకునే కళ్ళున్న వాళ్ళు 2 నిమిషాల తర్వాత ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నారంటే వాళ్ళు చెప్పలేరు, స్వామి ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పలేరు, మళ్ళీ ఇంకోసారి చూడాలని అంటారు. ఈయనకి జన్మతః కళ్ళు లేవు, మరి ఈయన ఎలా వర్ణిస్తున్నారు? ఈరోజు ఫలానా గులాబీ రంగు వేసుకున్నారు, ఫలానా పీతాంబరం వేసుకున్నారు, నీలాంబరం వేసుకున్నారు, ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? వారికి ఆశ్చర్యం వేసింది. సరే సరే, ఈ పూజారులందరూ కూడా మాట్లాడుకున్నారు, రేపు ఈ విధంగా శృంగారం చేస్తాం స్వామికి, రేపు వస్తారు ఆయన, మరి దర్శించిన తర్వాత మళ్ళీ రేపు అడుగుతాం, చెప్తారో లేదో చూద్దాం అని అనుకున్నారు. సరే సరే, పూజారులందరూ మాట్లాడుకున్నారు, రేపు ఏం శృంగారం వేద్దాం స్వామికి. అప్పుడు పూజారులకి ఒక ఐడియా వచ్చింది, రేపు అసలు శృంగారమే వేయొద్దు, స్వామికి ఎలా ఉన్నారో అలాగే పెడదాం, అసలు బట్టలే వేయొద్దు, అసలు బట్టలే వేయొద్దు, కేవలం ఒక పుష్పమాల వేస్తాం అంతే, ఇంకేం లేదు స్వామికి. నంగా అంటే అసలు బట్టలేం లేవు, అలాగే పెడదాం స్వామి. ఎప్పుడైతే సూర్యదాస్ వస్తారు కదా, అప్పుడు కట్టం తీద్దాం, దర్శించయ్యా ఈరోజు ఎలా ఉంది శృంగారం అడుగుదాం, చెప్తారో లేదో చూద్దాం అని చెప్పారు. సరే, పూజారులందరూ కూడా స్వామికి ఇంకా ఉన్న బట్టలు కూడా తీసేశారు, ఇంకేం బట్టలు వేయలేదు, కేవలం ఒక పూలమాల వేశారు, వంశీ చేతిలో పెట్టేశారు, అంతే. సూర్యదాస్ వచ్చారు, వచ్చి దర్శించారు. పూజారులు అడిగారు, సరే సరే ఈరోజు చెప్పండి, ఈరోజు ఏం రంగు బట్టలు వేసుకున్నారు స్వామి, ఎలా ఉన్నారు చెప్పండి. అప్పుడు సూర్యదాసుడు వర్ణిస్తున్నాడు, అజి హరి నంగా హే నంగా,
మరి హరి అంటే భగవంతుడు, ఈరోజు అసలు బట్టలేం లేవు. మరి ఇంత అందంగా ఉన్నారు స్వామి. ఇంతకుముందు బట్టలకు అందం వచ్చేది, ఆయన ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఇప్పుడు అసలు బట్టలేం లేవు, మరి ఇంత అందంగా ఉన్నారు స్వామి. కోటి మన్మథ లావణ్యం, కోట్ల మన్మధులు వచ్చినా కూడా ఆయన ఎదురుగా దిష్టి బొమ్మలైపోతారు అని వర్ణించారు. కోట్ల మన్మధులు వచ్చినా కూడా దిష్టి బొమ్మలైపోతారు. దిష్టి బొమ్మ ఎందుకు పెడతాం మనం? నిజానికి బాగా ఇల్లు తయారు చేసేస్తారు, దిష్టి బొమ్మ ఒకటి బయట పెడతారు. కనీసం మా ఇంటి వైపు చూడకండి, మీ దృష్టి పడి మా ఇల్లు ఇదైపోతుంది, కనీసం మీ దృష్టి అదుగో అక్కడ బొమ్మ పెట్టాము దిష్టి బొమ్మ, దాని మీద చూడండి అన్నట్లుగా అంతా చేసి కూడా దిష్టి బొమ్మ పెట్టేస్తాం, కనీసం దృష్టి పడదని చెప్పి. మరి కోట్ల మన్మధులు వచ్చి వాళ్ళు కూడా దిష్టి బొమ్మలు అయిపోతారంటే స్వామి ఎదురు అని చెప్పి వర్ణించారు సూరదాసు. అప్పుడు పూజారులు ఆయన పాదాల దగ్గర శరణు పొందారు. నిజంగా దర్శించడం అంటే మీరే. స్వామి సౌందర్యం ఇంతలా ఉంటుంది. మరి స్వామి యశోదమ్మ తయారు చేసింది, గోపబాలుడు వచ్చి అడవిలో దొరికే పుష్పాలన్నింటినీ సేకరించి స్వామికి చేశారు. ఇంతగా సౌందర్యంగా ఉంది, ఇంతగా ఉన్నారు స్వామి. స్వామి ఎప్పుడైతే బయటకు వచ్చారో సూర్యుని యొక్క తేజస్సు వల్ల ఆయన నీడబడింది. నీడబడగానే స్వామి అనుకుంటున్నారు, ఇంత అందంగా ఉన్నారు ఎవరి పిల్లవాడు. చూడండి, స్వామి తన నీడని తాను చూసుకుంటూ కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు నీడని, ఎవరయ్యా ఇంత అందంగా ఉన్నారు మీరు అని కృష్ణుడు నీడని ప్రశ్నిస్తున్నాడు. మరి నీడేమన్నా సమాధానం చెప్పిద్దా? నీడ ఆయనదే కదా. సరే, ఇంకా 4 అడుగులు వేశారు కృష్ణుడు. వేసేసి మళ్ళీ చూస్తున్నాడు, అరే ఈ అందమైన పిల్లవాడు నా వెంట ఎందుకు పడుతున్నాడు వీడు, నేను ఎలా వెళ్తే అలా వస్తున్నాడు వీడు, నా దగ్గర ఏం లేవే. మరి ఇంకొక 4 అడుగులు వేశాడు. వేసేసరికి మళ్ళీ ఇంత అందంగా ఉన్నాడు. చివరికి గోపికల దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. గోపికలను అడుగుతున్నారు, నిజానికి ఒక అందమైన పిల్లవాడు నా వెంట పడుతున్నాడు ఉదయం నుంచి, ఎవరి పిల్లవాడు? అప్పుడు గోపికలు అన్నారు, కృష్ణ నువ్వే. అవును నేనా? నేను ఇంత అందంగా ఉంటానేంటి? నువ్వు ఇంత అందంగా ఉంటావు, ఓహో అందుకేనా మీరందరూ నా వెంట పడుతున్నారు అని అన్నాడు కృష్ణుడు. సరే నేను ఎంత అందంగా ఉన్నానో నాకే తెలియదు ఇప్పటి వరకు కూడా. మీరు అంటున్నారు నేను అందంగా ఉన్నాను, నా నీడని చూసి నేను అనుకుంటున్నాను ఇంకెవరెవో అందంగా ఉన్నారని. నిజానికి ఇంత అందంగా ఉన్నాను. సరే నా అందాన్ని నేను ఆస్వాదించాలంటే ఏం చేయాలి? అప్పుడు మీరందరూ ఆస్వాదిస్తున్నారు కదా నా అందాన్ని, మరి నేను ఎంత అందంగా ఉన్నాను చెప్పండి అంటూ గోపికలను అడిగారు. గోపికలను అడిగితే మా అందరిలో శ్రీమతి రాధారాణి ఇంకా ఎక్కువగా ఆస్వాదిస్తుంది, ఆవిడ ఆస్వాదించినంతగా మేము ఆస్వాదించలేకపోతున్నాం. అప్పుడు మీరు ప్రశ్నించాలంటే రాధారాణిని ప్రశ్నించండి. కృష్ణుడు రాధారాణిని ప్రశ్నించారు, నిజంగా నేను ఎంత అందంగా ఉన్నాను చెప్పు. అప్పుడు రాధారాణి అన్నారు, నిజానికి నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే నా యొక్క హృదయాన్ని నువ్వు తీసుకోవాలి, నా హృదయాన్ని నువ్వు తీసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నీ నామం ఎంత రుచిగా ఉంది, నీ రూపం ఎంత అద్భుతంగా ఉంది, నీ లీలలు ఎంత మనోహరంగా ఉన్నాయి, నీ యొక్క ధామం ఎంత అద్భుతంగా ఉంది. ఈ విషయాలు తెలియాలంటే నా హృదయాన్ని అంగీకరించాలి. నిజానికి నా హృదయంలో ఉన్న మనోభావాన్ని నేను మాటల ద్వారా కూడా చెప్పలేను నువ్వు ఎంత అందంగా ఉన్నావు. కనుక నా హృదయాన్ని నువ్వు తీసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత అందంగా ఉన్నావు. చూడండి, ఇప్పుడు తేనె ఎంత ఆస్వాదంగా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది తేనె. మరి ఇంత ఆస్వాదంగా ఉంటుంది, తేనెలో మునిగిపోతే తెలియదు. తేనె బయటకు వచ్చి కొద్దిగా ఆస్వాదిస్తే అప్పుడు తెలుస్తుంది. తేనెలో మునిగిపోయామనుకోండి తెలిసిపోతుందా? తెలియదు. అలాగే కృష్ణుడు కూడా ఇప్పటి వరకు ఆస్వాదించలేదు, అన్నిటినీ ఆస్వాదించాడు. కృష్ణుడు పరిపూర్ణుడు, ఆయనకి తెలియని విషయం లేదు, అన్నిటినీ ఆస్వాదించాడు. కానీ తానెంత సౌందర్యంగా ఉన్నాడో ఇప్పటి వరకు ఆస్వాదించలేదు. రాధారాణి అడిగితే రాధారాణి ఉంటుంది, నా హృదయాన్ని అంగీకరించు మొట్టమొదట,
అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వస్తువు కనిపిస్తుందా? కనిపించడం లేదు. అయితే నా కళ్ళద్దాలు తీసుకొని చూడు, కనిపిస్తుంది. అప్పుడు కళ్ళద్దాలు చూసి ఇస్తే ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే రాధారాణి అంటుంది, నా హృదయం తీసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కనుక కృష్ణుడే రాధారాణి యొక్క హృదయాన్ని అంగీకరించాడు. రాధారాణి యొక్క హృదయాన్ని అంగీకరించడంతో శ్రీమన్ చైతన్య మహాప్రభు రూపంలో ప్రకటమయ్యారు. మహాప్రభుల యొక్క అవతారానికి కారణం ఇది. రాధారాణి యొక్క హృదయాన్ని అంగీకరించి కృష్ణనామాన్ని ఆస్వాదించారు, కృష్ణుని యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించారు. అప్పుడు అర్థమైంది స్వామికి. అప్పటి వరకు ఆయన గురించి ఆయనకే తెలియదు. కనుక ఇక్కడ మొట్టమొదట రుక్మిణీదేవి భువన సుందర. మరి మొత్తం 14 లోకాల్లో మీ అంత సౌందర్యవంతుడు ఇంకెవరు లేరు. అందుకే ఇక్కడ రుక్మిణీదేవి మొట్టమొదటిగా భువన సుందర అని సంబోధిస్తుంది. శృత్వా గుణాన్, నీ యొక్క గుణాలన్నింటినీ విన్నాను స్వామి, ఇంతగా విన్నాను. మరి కృష్ణుడు ఇలా చూస్తున్నారు. సరే, ఇప్పటి వరకు నా గుణాలని విన్నావు, సరే వింటే ఏమవుతుంది ఏంటి? శృణ్వతాంతే, వింటే ఏమవుతుందో చెప్తాను వినండి. నిర్విష్య కర్ణ వివరై హరతోంగతాపం. నిర్విష్య అంటే నీ యొక్క గుణాలు, నీ యొక్క కథ ఎప్పుడైతే నిర్విష్య ప్రవేశించినప్పుడు, ఎక్కడ ప్రవేశించినప్పుడు? కర్ణ వివరై. కర్ణం అంటే చెవులు. ఎప్పుడైతే చెవులలోకి ప్రవేశించినప్పుడు నిర్విష్య కర్ణ వివరై హరతోంగ తాపం. ఎన్ని రకాల క్లేశాలు ఉన్నాయి, ఎన్ని రకాల తాపాలు ఉన్నాయి, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, అన్నిటినీ కూడా హరిస్తుంది నీ కథ. కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు, సరే విన్నావు, ఏంటి లాభం ఏంటి? అప్పుడు రాధారాణి అంటున్నారు, శృణ్వతాంతే, నీ యొక్క గుణాల్ని వినడం వలన. నిర్విష్య కర్ణ వివరై, చూడండి చెవులు. శ్రోత్రాంజలి ఉపస్పృశ్య దునుతే కర్మ వాసనం. ఈ భాగవతంలో ఒక శ్లోకం. శ్రోత్రాంజలి అంటే, అంజలి అంటే దోశలు అండి. శ్రోత్రాంజలి అంటే చెవులు అనే దోశలు. అంజలి అంటే దోశలు, శ్రోత్రాంజలి అంటే చెవులు అనే దోశలు. శ్రోత్రాంజలి ఉపస్పృశ్య దునుతే కర్మ వాసనం. చెవులు అనే దోశలతోటి శ్రీకృష్ణుని యొక్క కథామృతాన్ని ఇంతగా తాగాలి, పదే తాగాలి, మళ్ళీ తాగాలి, ప్రతి క్షణం తాగాలి. ఈ విధంగా తాగడం వలన దునుతే కర్మ వాసనం. 3 కర్మలని చెప్పుకున్నా. ప్రారబ్ధము, ఏదైతే ఇంతకుముందు చేశామో దీన్ని ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధము, సంచితం అంటే ఇంకా ఫలవంతం కాలేదు, ఇది సంచితం. క్రియమానం అంటే ప్రస్తుతం చేస్తున్నది. 3 రకాల కర్మలండి. 3 రకాల కర్మలు నశించిపోతాయి. అంతటితో కాదు, కర్మ వాసన కూడా నశించిపోతుంది కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేసినప్పుడు. శృణ్వతాం. అందుకే శ్రవణానికి ఇంత ప్రాముఖ్యము. ప్రహ్లాదుడు స్వయంగా అన్నారు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. మొట్టమొదట శ్రవణం. చూడండి, పదేగా వినాలండి. భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలంటే వినాలి. మొట్టమొదట కృష్ణుని యొక్క నామ, రూపం, లీలలు, ధామం, వీటి 4 ఒకటే. కృష్ణుడి నామం ఒకటే, రూపం ఒకటే, లీలలు ఒకటే, ధామం ఒకటే, కృష్ణుడి తోటి సమానం. కనుక వీటి గురించి వినాలి, ఇంతగా వినాలి, పదే వినాలి, ప్రతి క్షణం వినాలి. భక్తి యోగంలో కేవలం వినాలి. మొట్టమొదట వినడమే శ్రవణం. వింటేనే నామం మీద రుచి పెరుగుతుంది, వింటేనే శ్రీకృష్ణుడి మీద, రూపం మీద ఆకృష్టమవుతుంది, వింటేనే లీలలు శ్రవణం చేయడానికి ఇంకా ఆతృత పెరుగుతుంది, వింటేనే ధామం యొక్క రుచి తెలుస్తుంది. వినాలి, మొట్టమొదట వినాలి. అందుకే ఇక్కడ శృత్వా,
విన్నాను స్వామి, వినబట్టే కదా. ఇప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడే నాకు భర్త కావాలని ఎందుకు అనుకుంటుంది? విన్నది ఆవిడ, శ్రీ నారదముని యొక్క ముఖార విందం నుండి విన్నది. కనుక శ్రవణం చేయడం ముఖ్యమండి. శ్రవణం చేయడానికి, రుచి కలగడానికి, రుచి అందరికి కలగదండి. చూడండి, శ్రవణం అనేది ఒక రుచి, ఒక టేస్ట్. మరి ఈ రుచి అనేది అందరికి కలగదు, ఎంతో భాగ్యం ఉంటే కానీ కలగదండి. చూడండి, భక్తి యోగంలో ఎంతో ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా కేవలము స్వామిని దర్శించి నామం చేసి వెళ్ళిపోతారు. శ్రవణం అనేది చాలా ఉత్కృష్టమైన దశకు వెళ్ళినప్పుడు స్వామి కథ వినాలి వినాలి అనిపిస్తుంది. దాన్ని రుచి అంటారు. రుచి అందరికి కలగదు. మరి పదే పదే వినడానికి రుచి అందరికి కలగదండి. ఎంతో భాగ్యం ఉంటే కానీ, ఎన్నో జన్మల సుకృతి ఉంటే కానీ రుచి కలగదు. అంతెందుకండి, సర్వం వదిలేసి స్వామికి సమర్పణ అయ్యి కూడా వారు కూడా పదే పదే వినడానికి కూడా అంత ఓపిక పట్టుకోరు. నిజానికి శ్రవణం చేసేవారికి సహనశక్తి ఉండాలి. చెప్పేవారి కంటే వినేవారికి సహనశక్తి ఎక్కువ ఉండాలండి. చెప్పేవారు సరే పలానా విషయం చెప్పాలనుకున్నారు, చెప్తారు, ఏదో ఒకటి వాగి వెళ్ళిపోతారు. కానీ శ్రవణం చేసేవారికి సహనశక్తి, ఓర్పు ఉండాలి. ఈ సహనశక్తి, ఓర్పు ఉన్నప్పుడు స్వామి కథామృతాన్ని ఆస్వాదించినప్పుడు పదే పదిగా అప్పుడు ఆ రుచి కలిగినప్పుడు ఆ రుచే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. దీన్ని రుచి అంటారు, టేస్ట్ అంటారు. మరి శ్రవణంలో రుచి కలిగితే జన్మధన్యమైనట్లు. మరి ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి. ఒకవేళ రుచి కలిగితే ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మరి ఈ రుచేనండి, ఈ రుచి కలిగితే నామం మీద రుచి కలుగుతుంది, రూపం మీద రుచి కలుగుతుంది, దామం మీద రుచి కలుగుతుంది, లీలల మీద రుచి కలుగుతుంది, అన్నిటి మీద రుచి కలుగుతుంది. ఈ శ్రవణం రుచి కలిగితే చాలు, అన్నిటి మీద రుచి కలుగుతుంది. స్వామి రూపాన్ని పదే పది చూడాలనుకుంటారు, నామం పదే పది చేయాలనుకుంటారు. ఇప్పుడు చూడండి, భగవంతుని నామం చేస్తున్నాము, స్వామి అబ్బా చాలా కష్టంగా 16 మాలలు అయిపోతుంది, చాలా కష్టంగా, అబ్బబ్బబ్బా మీరు అన్నారు 16 మాలలు చేసేయండి అని అన్నారు. చాలా కష్టం అయిపోతుంది స్వామి. ఉదయం 4 మాలలు, 5వ మాల అబ్బా ఇంకా 5 మాలలు, కష్టంగా లాగుతున్నాం స్వామి, కష్టంగా. మరి ఇంత కష్టం వచ్చేసిందే, పెద్ద మట్టి రాయి లేకపోతే సిమెంట్ బస్తా తీసుకొచ్చి తలమేం పెట్టేస్తారే, ఇంత కష్టంగా ఉంది స్వామి. కారణం హరికథ మీద రుచి ఇంకా కలగలేదు. రుచి ఇది మొట్టమొదట. అందుకే ప్రహ్లాదుడు శ్రవణం, మొట్టమొదటి శ్రవణం. భక్తి యోగంలో మొట్టమొదటి అంగం శ్రవణం. వినాలి, స్వామి గురించి వినాలి, మహిమ వినాలి. వస్తువు యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది, విన్నప్పుడే. చూడండి, మీకు ఒక చిన్నపిల్లవాడికి ఒక 500 రూపాయలు నోట్ ఇచ్చాం. నిజానికి వాడికి అసలు ఆ విలువ తెలియదు. ఎప్పుడైతే 500 రూపాయల విలువ గురించి వాడు వింటే అప్పుడు తెలుస్తుంది దాని విలువ. వినకుండా ఏం తెలుస్తుంది? బట్ మామూలు కాగితాలు 500 కాగితాలకి వాడి తేడా తెలియదు. చిన్నపిల్లవాడికి మామూలు కాగితాలాగానే అనుకుంటాడు వాడు కూడా. అలాగే భగవంతుడి గురించి మొట్టమొదట వినాలి. శృత్వా, వినాలంతే. వినడం వల్లే నామం రుచి కలుగుతుంది. ఇంతగా కలుగుతుంది చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అరే 16 మాలలు అప్పుడైపోయా అనిపిస్తుంది. రుచి కలిగినప్పుడు 16 మాలలు అప్పుడైపోయా ఏంటి అనిపిస్తుంది. కనుక శృత్వా. అందుకే ఇక్కడ రుక్మిణీదేవి కూడా శృత్వా, మొట్టమొదట విన్నాను శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే. మరి ఇంతగా విన్నవారి పరిస్థితి ఏంటి? నిర్విష్య కర్ణ వివరై హరతోంగ తాపం. మరి ఈ కర్ణ అంటే చెవుల్లో ప్రవేశించగానే నిర్విష్య కర్ణ వివరై హరతోంగ తాపం. భగవంతుడి యొక్క నామం హరి. హరి అంటే హరించేవాడే హరి. ఏం హరిస్తాడయ్యా? పాపాల్ని హరిస్తాడు, కర్మ వాసనల్ని హరిస్తాడు, దుఃఖాల్ని హరిస్తాడు, కష్టాల్ని హరిస్తాడు, మీ యొక్క తాపాల్ని హరిస్తాడు, మీ యొక్క సర్వాన్ని హరిస్తాడు హరి. మొత్తం హరిస్తాడండి బాబు, ఏం ఉంచాడు అసలు. బ్రజే ప్రసిద్ధం నవనీత చూరం గోపాంగనాణం చ యదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. మరి హరించేవాడు అంటే
దొంగిలించేవాడిని ఏమంటాం? దొంగ అంటాం కదా. ఏదైనా వస్తువుల్ని దొంగిలించేవాడిని దొంగ అంటాను. మరి ఆయన కూడా దొంగేనండి. చౌరు అంటే దొంగతనం. చోరీ అంటే దొంగతనం. చోర్ అంటే దొంగ. చౌర అగ్రగణ్యం, దొంగల్లోకెల్లా దొంగ, గజ దొంగ, పెద్ద దొంగ, మరి దొంగలకే లీడరు. మరి చౌర అగ్రగణ్యం. ఎంతమంది దొంగలు ఉన్నారు ఈ లోకంలో? 14 లోకంలో, 14 భువనాల్లో, మొత్తం అఖిల బ్రహ్మాండాలు ఎంతమంది దొంగలు ఉన్నారు? అందరికీ హెడ్ మరి కృష్ణుడు. చౌర అగ్రగణ్యం. మరి ఏం దొంగిలిస్తున్నాడయ్యా? సర్వసాధారణంగా మనం ఇక్కడ చూడండి, హరతోంగ తాపం, హరించేవాడు స్వామి. మీ యొక్క కథే హరిస్తుంది. ఏం హరిస్తుంది? ఇక్కడ తాపం గురించి చెప్తుంది రుక్మిణీదేవి. తాపాన్ని హరిస్తారు. త్రితాపాలు అంటారు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం, 3 రకాలని త్రితాపాలు అంటారు. ఈ 3 రకాల తాపాలని హరిస్తుంది మీ యొక్క కథ అని రుక్మిణీదేవి అంటుంది. మరి స్వామి ఏం హరిస్తారేంటి? బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. చూడండి, సర్వసాధారణంగా దొంగతనం చేసేవాళ్ళు ఏం దొంగతనం చేస్తారు? వారికి కావాల్సిన వస్తువులను దొంగతనం చేస్తారు సర్వసాధారణంగా. కానీ ఇక్కడ దొంగలకే దొంగ, పెద్ద దొంగ. మరి ఈయనేం హరిస్తున్నారు? చిన్నప్పటి నుంచి చూద్దాము. బ్రజే ప్రసిద్ధం, బ్రజ నందగోకులంలో ఇంత ప్రసిద్ధులైపోయారు. దేంట్లో ప్రసిద్ధులైపోయారు? నవనీత చోరం, వెన్నను దొంగిలించడంలో ప్రసిద్ధులైపోయారు స్వామి. మరి ఇంతగా దొంగిలిస్తారు, అక్కడ ఉన్నవారికే తెలియడం లేదు, చడి చప్పుడు లేదు. ఈ విధంగా దొంగిలిస్తారు, తీసుకెళ్ళిపోతారు. తర్వాత వచ్చి చూసేసరికి కుండలో పెరుగు లేదు, పాలు లేవు, వెన్న లేదు, ఏం లేవు, అన్నీ హరిస్తారు. నవనీత చోరం. మరి కేవలము వెన్నను దొంగిలించడంతో నందగోకులంలో ప్రసిద్ధులైపోయారు. మీ ఇంట్లో ఏదైనా దొంగతనం అయిందంటే, వెన్న దొంగతనం అయిందంటే కృష్ణుడే అన్నట్లుగా. ఇప్పుడు సర్వసాధారణంగా ఇక్కడ చూడండి, పోలీసులు ఏదైనా వీధిలో దొంగతనం జరిగితే దొంగతనంలో కూడా స్పెషలిస్ట్ ఉంటారు. వారు ఒక్కోసారి చూడండి, కొంతమంది దొంగలు ఉంటారు, కేవలం బంగారమే ముట్టుకుంటారు, ఇంకేం ముట్టుకోరు. మీరు 10,000 రూపాయలు పెట్టినా కూడా తీసుకోరు, డబ్బులు తీసుకోరు. నాకు అక్కర్లేదు, మేము దీంట్లో స్పెషలిస్ట్ కాదు, కేవలం బంగారంలో స్పెషలిస్ట్. బంగారం కాస్త కనిపిస్తే చాలు చటుక్కున దొంగతనం చేసి ఈ బంగారం స్పెషలిస్ట్. కొంతమంది జోబులు కొట్టేవాళ్ళు కేవలం జోబులు కొడతారు. ఇలా రకరకాల స్పెషలిస్ట్ ఉంటారు. మరి ఈయన చిన్నప్పటి నుంచి ఇంతగా ప్రసిద్ధులైపోయారు వెన్నను దొంగిలించడం. నవనీత చోరం, గోపానంగనాంచ యదుకూల చౌరం. మరి ఇంకాస్త పెద్ద అయ్యేసరికి అనుకున్నాడు కృష్ణుడు, అబ్బా రోజు పాలు పెరిగేంటి దొంగిలించటం, ఈసారి ఏం దొంగిలిస్తాం? గోపాంగనాంచ యదుకూల చౌరం, గోపికల యొక్క వస్త్రాల్ని దొంగిలించడం మొదలుపెట్టారు. గోపికల యొక్క వస్త్రాన్ని దొంగిలించడం మొదలుపెట్టారు. తర్వాత అంతటితో ఊరుకోలేదు. తర్వాత అనేక జన్మార్జిత పాప చౌరం, అనేక జన్మల పాపాలని హరించడం. మరి ఇందులో కూడా ఎక్స్పర్ట్ అయిన, ఈ జన్మ పాపాలు కాదు, పూర్వజన్మ పాపాలు కాదు, అనేక కోట్ల జన్మల పాపాలని హరిస్తాడు, దొంగిలిస్తాడు. అనేక జన్మార్జిత పాప చౌరం, చౌరాగ్రగణ్యం పురుషం నమాం, శ్రీరాధికాయ హృదయస్య చౌరం. మరి అన్నిటిని దొంగిలించాడు, ఇంకేమీ బాకీ లేదు, అన్నిటిని దొంగిలించాడు, అన్నిట్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. అప్పుడు గోపికలు అంటున్నారు, కృష్ణ కృష్ణ, ఇంతగా నువ్వు దొంగిలించావు, ఇన్నిటిని దొంగిలించావు, నువ్వు అగ్రగణుడు అయిపోయావు, ఇంకేమన్నా బాకీ ఉందా ఏంటి? నువ్వు దొంగిలించిన వస్తువు అంటూ ఏమైనా ఉందా? ఒక్కటి ఉంది. ఏంటది? శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని ఇంకా దొంగిలించలేదు. అప్పుడు దొంగిలించిన తర్వాత చెప్తాను అని చెప్పి కృష్ణుడు స్వయంగా ఒకసారి ఇంతగా అద్భుతంగా తయారై వెళ్ళాడు. స్వయంగా శ్రీమతి రాధారాణి మోహింపబడిపోయింది. అప్పుడు అప్పుడు గోపికలు అంటున్నారు, శ్రీరాధికాయ హృదయస్య చౌరం. ఇప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని కూడా దొంగిలిచ్చేశారు, ఇంకేం లేదు, మరి బాకీ లేదు. అన్నిటినీ దొంగిలిచ్చారు, ఒకటి బాకీ ఉంది, ఇది కూడా దొంగిలిచ్చేస్తారు. శ్రీరాధికాయ హృదయస్య చౌరం, చౌరాగ్రగణ్యం పురుషం నమ. కనుక ఇక్కడ నిర్విష్య కర్ణ వివరై హరతోంగ తాపం. హరతం అంటే దొంగిలించడం.
హరించడం, మాయ చేయడం. మరి ఏంటి? తాపాల్ని హరిస్తున్నాడు స్వామి. భగవంతుని యొక్క కథ ఈ కర్ణరంధ్రంలో ప్రవేశించినప్పుడు లోపలికి వెళ్ళి మన హృదయంలో పేరుకొని ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే వాటినే కాకుండా అనేక జన్మ పాపాలని, అన్నిటినీ, కర్మవాసల్ని, త్రితాపాలని, సర్వాన్ని హరిస్తుంది ఈ యొక్క కథ. మనం వినే కథ. చెప్పేవారి మమ్మల్ని హరిస్తుంది, వినేవారి మీ యొక్క పాపాల్ని హరిస్తుంది. మరి ఇంతసేపు కూర్చొని వింటున్నారు, మరి లాభం ఏంటి? హరిస్తుంది కాబట్టి. ఇంతగా హరిస్తుంది, కర్మ వాసన కూడా హరిస్తుంది. చూడండి భగవంతుని యొక్క కథ. నిర్విచ్య కర్ణ వివరై హరతోంగ తాపం. ఇక ఎటువంటి తాపము పీడింపబడదు. భగవంతుని కథ మీద రుచి కలిగిన వాడికి ఎటువంటి తాపం కానీ, ఎటువంటి దుఃఖం కానీ దుఃఖం కలిగించదు. ఈ జగత్తులో సర్వులు దుఃఖులు. ఎందుకంటే దుఃఖాలయంలో ఉన్నారు కాబట్టి అందరూ దుఃఖితమైన వాళ్ళు. ప్రతివారు దుఃఖితమైన వాళ్ళండి. దుఃఖం లేని వారంటూ ఉండరు. కేవలం వారికి దుఃఖం కలగదు, వారికి దుఃఖం స్పర్శ చేయదు. ఎవరికైతే శ్రీకృష్ణుడి కథ మీద రుచి కలిగిందో వారిని దుఃఖం స్పర్శ చేయలేదు. చూడండి, దుఃఖము అంటే భగవంతుని మాయ స్పర్శ చేస్తుంది అందరినీ, మాయ అందరినీ ముంచేస్తుంది. కానీ భగవంతుని కథ మీద రుచి కలిగిన వారికి మరి దుఃఖము మాయ స్పర్శ చేయలేదు. అమ్మో మీ ముందు మేము ఓడిపోయాము అని అంటుంది భగవంతుని మాయ. మరి అంతేనా ఏంటి? ఇంకేంటి? రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం. స్వామి కథ వింటేనే త్రితాపాలని హరిచేస్తుంది. ఇక మీ రూపం దర్శిస్తే ఇంకేంటి? రుక్మిణీదేవి అంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు దర్శించలేదు. రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం. అఖిలార్ధలాభం అంటే సర్వము పొందినట్లే. మీ రూపాన్ని ఎవరైతే, ఏ జీవుడైతే దర్శిస్తారో వాడికి సర్వం కలిగినట్లే. ఫలానా వస్తువు నా దగ్గర లేదని అలాగే ఉండదు, సర్వం కలిగినట్లే స్వామి. రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం, అన్నీ కలిగినట్లే వాడికి మీ యొక్క రూపాన్ని దర్శించినప్పుడు. చూడండి, స్వామి రూపాన్ని దర్శించడం ఎప్పుడు సార్థకమవుతుంది? నిజానికి కళ్ళతోటి స్వామి రూపాన్ని దర్శించి ఆస్వాదించినప్పుడు నిజానికి కళ్ళున్నందుకు మనకి సార్థకత లభిస్తుంది. ఈ మనుష్య జన్మ లభించినందుకు సార్థకత లభిస్తుంది. లేకపోతే మరి కళ్ళతోటి ఈ భౌతిక జగత్తులో ఇటువంటి వస్తువు ఏదైనా ఉందా ఏంటి? దేనైతే చూడటానికి ఇష్టపడటం ఈ జగత్తులో అంతా నశ్వరమైంది, నశించేదే. మరి ప్రతి దాంట్లో లోపం ఉంటుంది. కానీ పరిపూర్ణుడు కేవలం భగవంతుడే. మరి ఆయన దర్శిస్తేనే ఈ కళ్ళకి నిజానికి సార్థకత లభిస్తుంది, లేకపోతే లేదు. రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధ లాభం. సర్వం కలుగుతుంది మీ యొక్క రూపాన్ని దర్శించినప్పుడు. రూపం దృశాం దృశిమతాం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. మరి ఇంకా ఇక్కడ సంబోధిస్తుంది. మొట్టమొదట భువన సుందరాన్ని సంబోధించింది, ఇక్కడ అచ్యుత అని సంబోధిస్తుంది చివర. అచ్యుత, అచ్యుత అంటే ఏంటి? చ్యుత అంటే పతనమయ్యేవాడు, నశించేవాడు. అచ్యుత అంటే ఎప్పటికీ పతనం కానివాడు, ఎప్పటికీ నశించనివాడు, శాశ్వతుడు. ఆయన్ని అచ్యుత అంటారు. కేవలం భగవంతుడు మాత్రమే శాశ్వతం, సర్వము అచ్యుత. ఆయన ఎప్పుడు కూడా పడడండి, ఎప్పుడు పడడు. కనీసము వానాకాలంలో కూడా నడుస్తూ కూడా పడడు. ఆయన కాలు జారి కూడా పడ్డు, మామూలుగానే పతనం కాడు. పొరపడిన కూడా కాలు జారిపోయింది. ఎంత వర్షం వచ్చినా బురద అయినా కూడా కాలు జారదు. మరి నిజానికి అచ్యుత అంటే తన యొక్క స్థితి నుంచి పతనం కానివాడు. తను ఏ స్థితిలో ఉంటాడో అలాగే ఉంటాడు. కోట్ల యుగాల క్రితం ఎలాగ ఉన్నాడో అలాగే ఉంటాడు. కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఆయన్ని అచ్యుత అంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? కోట్ల యుగాల క్రితం అలాగే ఉన్నాడు. ఇక కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఏ కించిత్ కూడా అంటే సంపూర్ణంగా ఉంటాడు. అన్ని రంగాల్లో అన్నిట్లో సంపూర్ణంగా ఉంటాడు. పూర్ణం నుంచి పూర్ణం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
కోట్ల అవతారాలు వచ్చినా కూడా ఆయన అలాగే ఉంటారు. అన్ని అవతారాలు ఆయన నుంచే వస్తున్నాయి, అన్ని శక్తులు ఆయన నుంచే వస్తున్నాయి. ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని తీసిన తర్వాత ఇంకా మిగిలిందేంటి అని చూసినా కూడా ఆయన అలాగే ఉంటాడు. అందుకే పూర్ణమదం పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాయ పూర్ణమేవావశిష్యతే. చివరికి మొత్తం తీసినా కూడా మళ్ళీ పూర్ణమే ఉంటుంది. 1 + 1 = 1, మరి 1 - 1 = ఆల్సో 1. మరి ఇది ఆధ్యాత్మిక జగత్తు యొక్క క్యాలిక్యులేషన్. 1 1 ఒకటే, 1 నుంచి 1 తీసినా కూడా ఒకటే, 1లో 1 కలిపినా కూడా ఒకటే. ఆ ఒకటే కృష్ణుడు, పరిపూర్ణము కృష్ణుడు. మరి అందుకే ఇక్కడ రుక్మిణీదేవి అచ్యుత అని సంబోధిస్తుంది. సరే, త్వయ్యచ్యుత విశతి చిత్తమపత్రపమ్మే. ఓ అచ్యుత, చిత్తమపత్రపమ్మే. చిత్తం అంటే నా హృదయం, నా మనస్సు. స్వామి, మరి ఇంతగా మీ యొక్క గుణాలని విన్నాను, అందరి యొక్క తాపాలని హరిస్తుంది, బాగానే ఉంది. కానీ నా మనసు నుండి మీరు హరించారు. నా చిత్తం, చిత్తం అంటే హృదయం, చిత్తం అంటే హృదయం. నా హృదయము ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, మీ దగ్గరికి వెళ్ళిపోయింది. త్వయ్యచ్యుత విశతి చిత్తమపత్రపమ్మే. ప్రస్తుతం హృదయం, చిత్తము నా దగ్గర లేదు, మీ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇంతగా మిమ్మల్ని ప్రేమించాను అని మొట్టమొదటి శ్లోకంలో మరి రుక్మిణీదేవి అంటుంది. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతుంగతాం రూపం దృశాం దృశిమలతాం అఖిలాజ్ఞలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపమ్మే. మరి చిత్తం మీ దగ్గరికి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేస్తాను, కనుక దయచేసి వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పడం. ఎవరి హృదయం వారి దగ్గర లేదు, మరి మనిషి ఏం చేస్తాడు ఇక్కడ? కృష్ణుడు ఎప్పుడైతే గోపికల్ని పిలిచారు, గోపికలందరూ వచ్చారు. తర్వాత కృష్ణుడు అంటున్నారు, ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి ఇంటికి, ఇంట్లో అన్ని పనులు వదిలేసి వచ్చారు, ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు గోపికలు అంటున్నారు, స్వామి సరే మీరే పిలిచారు, మేము వచ్చాము, మా మనసు మీకు ఇచ్చేసాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. మరి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మనసు మీ దగ్గర ఉంది కదా, మేము ఇంటి దగ్గర వెళ్ళి ఏం చేస్తాం? మనసు లేకుండా ఏ పని చేయగలమా? ఇంటి ఉన్నది ఒకటే, మళ్ళీ 2 3 లేవు కదా. ఇప్పుడు 2 3 ఉంటే సరే, మనసు ఒకటి ఇక్కడ పెడతాం, ఇంకోటి మా ఇంట్లో పెట్టుకుంటాం, ఇంకోటి ఆఫీస్లో, ఇంకొకటి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెట్టేస్తాం. 2 3 4 ఉంటే ఉన్నది ఒక్కటే. గోపికలు అంటున్నారు, ఉన్న మనసు ఒకటే స్వామి, అది మీకు ఇచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ భర్త ఎదురు చూస్తున్నారు, మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, అత్త మామ ఎదురు చూస్తున్నారు, ఇంట్లో పాలు పెట్టి వచ్చారు, పగిపోతున్నాయి, ఇవన్నీ అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మేము? మరి పాదం నా చల్లతి, మరి పాదాలు కూడా వెళ్ళడం లేదు మనసు లేకుండా అని అంటున్నారు గోపికలు. మరి ఇక్కడ కూడా రుక్మిణి మొట్టమొదటి శ్లోకంలోనే నా చిత్తము, నా హృదయము సంపూర్ణంగా మీకు సమర్పించాను స్వామి, అలాంటప్పుడు వచ్చి దయచేసి తీసుకెళ్ళిపోండి నన్ను అని అంటుంది రుక్మిణీదేవి మొట్టమొదటి శ్లోకంలో. ఈ రోజుతోటి మొట్టమొదటి శ్లోకం మనం చెప్పుకున్నాము. రేపు 2వ శ్లోకం గురించి, అంటే నెక్స్ట్ ఆదివారం 2వ శ్లోకం గురించి మనం చెప్పుకుంటాం. బోలో రుక్మిణీ ద్వారకాధీశ భగవానికి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమద్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, బోలో జగన్నాథ స్వామికి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ బృందకి, హరినామ సంకీర్తనకి ఇంత గో ప్రేమానంది గోవింద గోవింద.